తారా నిన్నే. ఇంత చిన్న విషయానికి నువ్వెందుకింత సీన్ క్రియేట్ చేస్తున్నావు? చిన్న విషయమా సంజయ్ అది? మరి కాదా? నాకు ఎంటెక్ జాయిన్ అవ్వడం ఇష్టం లేదు, అందుకే జాబ్ ఆఫర్ యాక్సెప్ట్ చేశా. ఇప్పుడు దానికి ఎంతలా రియాక్ట్ అవ్వాలా? నేను రియాక్ట్ అవుతుంది నీకు ఎంటెక్ ఇష్టం లేదని కాదు, నువ్వు నాకు ముందే ఎందుకు చెప్పలేదని. అరే ఇదిగో ఇలా రియాక్ట్ అవుతావనే చెప్పలేదు. మరి ఇప్పుడు జరుగుతుందేంటి? అరే నాకు ఒక విషయం అర్థం కాదు. ఇప్పుడు నాకు ఇష్టం లేని ఎంటెక్ నన్ను చదవమని చెప్పే బదులు నువ్వే జాబ్ చేయొచ్చు కదా. జాబ్ చేయడం స్టార్ట్ చేస్తే మనం టైం స్పెండ్ చేయడం అవ్వదని ముందే కదా అనుకున్నాం. అయినా నువ్వు ఓకే అన్న తర్వాతే కదా ఈ డెసిషన్ తీసుకుంది. అరే నువ్వు నాకు ముందే చెప్పాలి కదా సంజయ్, నీకు ఎంటెక్ చేయడం ఇష్టం లేదు, జాబ్ చేస్తాను అని. నేను కూడా అదే ప్రొసీడ్ అయ్యేదాన్ని. ఏంటి? మాట్లాడు సంజయ్. ఎందుకంటే ఏ రోజైనా ఏదైనా మ్యాటర్ విని నార్మల్గా రియాక్ట్ అయిన రోజు ఉందా? ఎప్పుడు ఏదో గోల పెడుతూనే ఉంటావు. మళ్ళీ నాకు చెప్తుంది. సరే డన్. తారా తారా సంజయ్, నేను నా లైఫ్లో ఏదైనా డెసిషన్ తీసుకొని రిగ్రెట్ ఫీల్ అవుతున్నానంటే అది నీ వల్లే. అండ్ యు ఆర్ ద గిల్టీ పార్ట్ ఆఫ్ మై లైఫ్ సంజయ్. సరే అయితే వెళ్ళు, పో. వెళ్తున్నాను సంజయ్. అండ్ రిమెంబర్, నువ్వు ఈ డెసిషన్ తీసుకొని యు ఆర్ గోయింగ్ టు రిగ్రెట్ అండ్ ఐఎమ్ నాట్ కమింగ్ బ్యాక్. సరే చూద్దాం, నువ్వు రిగ్రెట్ ఫీల్ అవుతావో నేను రిగ్రెట్ ఫీల్ అవుతానో చూద్దాం. కొంచెం బ్రాడ్గా ఆలోచించడానికి ట్రై చేస్తారా, ఎప్పుడు అరవడం కాదు. హే మేఘ్నా. హే సంజయ్, ఏం చేస్తున్నావు? ఏం లేదు, నువ్వు కాల్ చేస్తే మాట్లాడి పడుకుందామని వెయిట్ చేస్తున్నా. అచ్చా సరే, ఎంతవరకు వచ్చింది నీ ఆన్ సైట్ ప్రాజెక్ట్? ఒక 1 వీక్లో కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. సరే, నేను కూడా దానికోసమే వెయిట్ చేస్తున్నా. నేను కూడా. సరే అయితే లేట్ అవుతుంది, పడుకుంటా. బాయ్, గుడ్ నైట్. బాయ్, గుడ్ నైట్. ఏ హాయ్, గుడ్ మార్నింగ్ రఘు. గుడ్ మార్నింగ్ రామ్. హే గుడ్ మార్నింగ్ రా. గుడ్ మార్నింగ్. ఏంటి సంజయ్ ఇంకా రాలేదా? మేబీ ఆన్ ది వేనేమో. ఓ ఓకే. గుడ్ మార్నింగ్ సంజయ్. గుడ్ మార్నింగ్. మార్నింగ్ బ్రో. హే కార్తిక్, మార్నింగ్ రా. లాస్ట్ ఇయర్ ఎందుకు అడిగింది నేను? ఏమో నాకు తెలీదు. సరే. హే మార్నింగ్ రా. హే లాసియా, మార్నింగ్. సుమన్ ఒకసారి తన క్యాబిన్కి రమ్మంటున్నాడు. ఏమోరా నాకు తెలీదు. సరే పద. ఓకే. హాయ్ సుమన్, మార్నింగ్. మార్నింగ్ సంజయ్. లాసియా చెప్పింది రమ్మన్నావంట. నువ్వు ఇంకా మెయిల్ చెక్ చేయలేదా? లేదు, జస్ట్ ఇప్పుడే వచ్చా. సో హియర్ ఈస్ ద గుడ్ న్యూస్ మ్యాన్. మన నెక్స్ట్ ఆన్ సైట్ ప్రాజెక్ట్కి నువ్వే లీడ్గా వెళ్ళబోతున్నావు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సుమన్, థ్యాంక్ యూ. ఫైనలీ విన్నా ఈ మాట. ఐ నో, బట్ బిఫోర్ దాట్ దెర్ ఇస్ అ టాస్క్ ఫర్ యూ. ఏంటిది? క్లయింట్ ఒక డెమో ప్రాజెక్ట్ కావాలంటున్నాడు, అండ్ ఆ డెమో ప్రాజెక్ట్ కూడా నువ్వే లీడ్ చేయాలి. క్లయింట్తో బెటర్ ఇంటరాక్షన్ ఉంటుంది. ఇదొక ట్రయల్ వర్షన్ లాంటిదనుకో. ఆన్సైట్కి నువ్వు వెళ్లే ముందు నీకు బెటర్ ఐడియా వస్తుంది. డన్ సుమన్. బట్ ఇక్కడ ఇంకొక హర్డిల్ ఉంది. మళ్ళీ ఏంటి సుమన్? మనకి టైం పెద్దగా లేదు. మహా అయితే ఎంత టైం ఉంటుంది? 3 వీక్స్. అదే మోస్ట్ ఛాలెంజింగ్ థింగ్. కానీ ఈ ప్రాజెక్ట్ కావాల్సిన టీంని నేను ఆల్రెడీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ బట్టి సెలెక్ట్ చేసి పెట్టాను. కొత్త వాళ్ళు ఎవరూ కాదు, అందరూ నీ ఫ్రెండ్సే. నువ్వు వెళ్ళి జస్ట్ ఒక బ్రీఫ్ ఇచ్చి యూ కెన్ స్టార్ట్ ది వర్క్ రైట్ అవే. షూర్ సుమన్, కన్సిడర్ ఇట్ డన్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సుమన్.
కావ్య అక్కడ? ఏమోరా అప్డేట్ లేదు మరి. ఇంతకీ మ్యాటర్ ఏంటో చెప్పరా. అదేరా, మ్యాథ్స్ ఆన్ సెట్ ఓకే అయిపోయినట్టే. ఓ, అదేంట్రా అంత పెద్ద మ్యాటర్ ఇంత సింపుల్గా చెప్తున్నావు? రే, ముందు ఒక డెమో ప్రాజెక్ట్ చేయాలి. దానికి వాడు ఇంప్రెస్ అయితేనే ఆన్ సైట్. అండ్ మనకున్న టైం జస్ట్ 3 weeks. నువ్వు క్యాఫ్టేరియాకి పిలిచినప్పుడే అర్థం చేసుకోవాల్సిందిరా. 3 weeksలో ఎలా? అయినో 3 weeks అనేది తక్కువ టైమే, కానీ మనకి మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఆపర్చునిటీ రాదు కదా. కరెక్టే. అయినా నేను ఒకసారి వెళ్తే మిమ్మల్ని కూడా తీసుకెళ్ళిపోతా కదరా. అదేంట్రా టీమ్ లీడ్ ఆఫర్స్ ఇస్తున్నాడు మనకి. అంతొద్దు. సరేరా చెప్పు ఏం చేద్దాం. సో ప్లాన్ ఏంటంటే, టైం ఎక్కువ లేదు. మ్యాథ్స్ అంతేరా. ఒకసారి కావ్యకి ఏమైందో కనుక్కోండి, ఎందుకంటే బ్యాక్ అండ్ ఇంకా సర్వర్ సైడ్ తనే ఇక్కడ డీల్ చేయాల్సింది. డన్ రా. సరే, స్టార్ట్ చేద్దామా? చెప్పవే. ఎక్కడున్నావురా? ఇంటికెళ్ళే దారిలో. రే బైక్ స్టార్ట్ అవ్వట్లేదు, కొంచెం డ్రాప్ చేస్తావా? అరే ఇప్పుడా చెప్పేది? అబ్బా రారా. సరే వస్తున్నాను. ఇక్కడే పార్కింగ్ దగ్గర ఉంటాను. ఓకే. ఇంతకీ నీకు మా ఇంటి అడ్రస్ గుర్తుందా సంజయ్? నాకెందుకు గుర్తులేదే? ఏమో ఎప్పుడో 6 months బ్యాక్ వచ్చావు కదా, గుర్తుందో లేదో అని అడిగాను. ఈ వీక్ వస్తాలే లాసియా. రారా బాబు, కాస్త మా ఇంట్లో చెప్పు, దానికి ఈ పెళ్లి ఇష్టం లేదు, సావగొట్టకండి అని. మరే చేసుకోలేకపోయావా? చేసుకుంటానులే, అయినా తొందర ఏముంది, ఇంకా చాలా టైం ఉంది. రే సాంగ్స్ వింటావా? వద్దు. రే ఇప్పుడు గుర్తొచ్చింది, తారాకి ఈ సాంగ్ చాలా ఇష్టం కదా. ఇందాక నుంచి ఆలోచిస్తున్నా ఈ సాంగ్ ఎవరికి ఇష్టమా అని. ఇప్పుడు గుర్తొచ్చింది. అవును, మళ్ళీ నువ్వు ఎప్పుడైనా ట్రై చేసావా? అంటే కాల్స్ కానీ మెసేజెస్ కానీ? లేదు. పోనీ తారా అయినా? తను చేయలేదు, నేను చేయలేదు. అయినా నేను తనకు గుర్తుంటాను కూడా అనుకోవడం లేదు. ఐ థింక్ షీ మూవ్డ్ ఆన్, జస్ట్ నాలాగా. హే అంత లేదు, ఐ థింక్ తను నీకన్నా డీప్గా హర్ట్ అయినట్టుంది. అంటే నీకన్నా ఎక్కువ తనే క్లోజ్ అయింది. నేనిద్దరిని చూసా కదా, ఆ ఇన్సిడెంట్ తర్వాత నువ్వు నార్మల్గా ఉన్నావు, బట్ ఇప్పుడు తారా ఇంకా నార్మల్ అవ్వలేదు. ఆ ఇన్సిడెంట్ తర్వాత నువ్వు నార్మల్గా ఉన్నావు, బట్ ఇప్పుడు తారా ఇంకా నార్మల్ అవ్వలేదు. పో, నువ్వెన్నైనా చెప్పు, కానీ ఏఆర్ రెహమాన్ సాంగ్స్లో ఏదో మ్యాజిక్ ఉంటుంది. మిగినా సంజయ్, ఏం చేస్తున్నావు? సో ఏంటి మ్యాటర్? ఏముంది, మామూలే. యాక్చువల్లీ ఆన్సెట్ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయింది. సంజయ్, నేను అడిగేదాకా చెప్పవా నువ్వు ఈ మ్యాటర్? అరే అలా ఏం లేదు, జస్ట్ వర్క్లో బిజీ ఉండి ఇప్పుడే వచ్చా, అందుకే చెప్తున్నా. సరే, తిన్నావా? యా. యా సరే మరి ఉంటా, బాయ్. రే సంజయ్, కావ్య సంగతి ఏమైంది? కావ్య ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందంట. మరి ఇప్పుడు ఎలా? ఏమో అదే అర్థం కావట్లేదు, మనకి టైం కూడా చాలా తక్కువగా ఉంది.
హైరింగ్ ప్రాసెస్ పెట్టినా 1 వీక్ టైం పడుతుందంటున్నారు. ఎవరి టీమ్స్లో వాళ్ళు వాళ్ళ వర్క్లో ఆక్యుపై ఉన్నారు. సరే నేను ఒకసారి సుమన్తో మాట్లాడతా. నాకు సుమనే చెప్పాడు తనేదో ప్రొఫైల్ చూస్తున్నా అని. సరే నువ్వైతే మిగతా వర్క్స్ అని ఒకసారి చూడు. హ్మ్. ఈలోపు నేను వేరే వాళ్ళని కాంటాక్ట్ అవుతాను. సరే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయ్యేలా చూడు. ఓకే. ఓకే. హే వెంకట్, ఎలా ఉన్నావు? ఏ సంజయ్ హాయ్, నువ్వెలా ఉన్నావు? యా ఐఎమ్ గుడ్. అదే ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ కావాలి, నీ దగ్గర ఏమైనా ప్రొఫైల్స్ ఉంటే షేర్ చేస్తావని. ఒకసారి నేను కనుక్కొని అప్డేట్ చేస్తా. యా థ్యాంక్ యూ. హాయ్ శాండీ. హలో ప్రియా. హే కార్తిక్. హే సంజయ్, మనకు గుడ్ న్యూస్. ఏంటి? కావ్య రీప్లేస్మెంట్గా ఒక ప్రొఫైల్ దొరికిందంట. ఓ దాట్స్ గుడ్. ఇంతకీ ఎవరు? ఏమో నాకు తెలీదు, సుమన్ పిలుస్తున్నాడు. పద వెళ్దాం. యా పద. కావ్య రిప్లేస్మెంట్ ఎవరైనా దొరికారా? లేదు సుమన్, ట్రై చేస్తున్నాం కానీ నో వన్స్ అవైలబుల్. నో ప్రాబ్లం. ఐ ఫౌండ్ ఏ రిప్లేస్మెంట్ ఫర్ కావ్య. కరెంట్లీ షీఈ్ వర్కింగ్ విత్ ఎ కంపెనీ. అక్కడ ప్రాజెక్ట్స్ పెద్దగా లేక షీఈ్ ఆన్ బెంచ్. ఓకే. ఎక్స్పీరియన్స్ పెద్దగా లేదు, బట్ షీఈ్ కేపబుల్. ఎక్స్పీరియన్స్ దేముంది సుమన్. ఇంతకీ ఎవరు? తారా శ్రీనివాస్. సంజయ్, తారా కాదు, తారా శ్రీనివాస్. ఐ థింక్ షీల్ బీ హియర్ ఇన్ అన్ అవర్ సంజయ్. ఓకేనా? ఓకే సుమన్. గుడ్. తను వచ్చాక ఒకసారి బ్రీఫ్ ఇచ్చేసి యూ కెన్ స్టార్ట్ ది వర్క్. థ్యాంక్ యూ. ఓకే సుమన్. రే, నేమ్ విన్నావా? తారా శ్రీనివాస్ అంట. కుంపతీసి మన తారా అయితే కాదు కదా? ఏమో తెలీదు. ఒకవేళ మన తారా అయితే? హలో, యా నేను ఇప్పుడే వస్తున్నా. హాయ్ సుమన్, దిస్ ఇస్ తారా. హాయ్ తారా, నైస్ టు సీ యూ. ప్లీజ్ కమ్ ఇన్. థ్యాంక్ యూ. హాయ్ తారా, హౌ ఆర్ యూ? హాయ్ సుమన్, ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ? గ్రేట్. సో యూ గాట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ రైట్? ఐ డూ, బట్ ఐఎమ్ సారీ, అభినయ్ వాజ్ నాట్ క్లియర్ అబౌట్ ద ప్రాజెక్ట్. ఓకే, నో ప్రాబ్లం. యాక్చువల్లీ మేము ఒక డెమో ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాం. అందులో ఉండే ఒక డెవలపర్ మెటర్నిటీ లీవ్లో ఉంది. అండ్ వీ హ్యావ్ ఓన్లీ 3 వీక్స్ టు ఫినిష్ దిస్ ప్రాజెక్ట్. అందుకే అర్జెంట్ బేసిస్లో నేను రిక్రూట్ చేసుకున్నాం. ఆఫ్టర్ 3 వీక్స్ ఇట్స్ యువర్ విష్ టు కంటిన్యూ ఆర్ నాట్. ఓకే, డన్. దట్స్ గ్రేట్. సో మీ టీమ్ లీడ్ సంజయ్ కృష్ణ విల్ గివ్ యూ ద బ్రీఫ్ అబౌట్ ది ప్రాజెక్ట్. కార్తిక్. హాయ్ సుమన్. హాయ్. సో షీఈ్ తారా, ఓకే రిప్లేస్మెంట్ ఆఫ్ కావ్య. ఓకే ఓకే. హాయ్ తారా. కొంచెం బ్రాడ్ గా ఆలోచించడానికి ట్రై చేస్తారా? నువ్వు రిగ్రెట్ ఫీల్ అవుతావో నేను రిగ్రెట్ ఫీల్ అవుతానో చూద్దాం. ఇప్పుడు అరవడం కాదు. అండ్ యు ఆర్ ద గిల్టీ పార్ట్ ఆఫ్ మై లైఫ్ సంజయ్. ఏదైనా మ్యాటర్ విని నార్మల్ గా రియాక్ట్ అయిన రోజు ఉందా? నువ్వు ఈ డెసిషన్ తీసుకొని యు ఆర్ గోయింగ్ టు రిగ్రెట్ అండ్ ఐఎమ్ నాట్ కమింగ్ బ్యాక్. తారా, సారీ సుమన్. హీస్ కార్తిక్, హాయ్. వన్ ఆఫ్ యువర్ టీమ్మేట్. హాయ్ కార్తిక్. He will take you to the team lead.
ఓకే, Hmm. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఏ సంజయ్, దిస్ ఇస్ తారా, అవర్ న్యూ డెవలపర్. హే తారా, హాయ్. Hmm. ఓకే, ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. సంజయ్ ప్లీజ్. ఐ డోంట్ వాంట్ టు లిసన్ ఎనీ ఎక్స్ప్లెనేషన్స్ ఫ్రమ్ యూ. ఏదైనా హెల్ప్ కావాలంటే ఐల్ టేక్ ఇట్ ఫ్రమ్ ద అదర్ టీమ్ మెంబర్స్. అండ్ ఇంకో విషయం, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ బై టేకింగ్ అవర్ పాస్ట్. ఐఎమ్ హియర్ ఓన్లీ టు వర్క్ ఫర్ మై కెరియర్ అండ్ నాట్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్. హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్స్. అండ్ ఇంకో విషయం, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ బై టేకింగ్ అవర్ పాస్ట్. హే మేఘ్నా, ఏంటి డల్గా ఉన్నావు? అలా ఏం లేదు, కొంచెం వర్క్ ఎక్కువయ్యి టైర్డ్గా ఉన్నా అంతే. సరే, ఎక్కువ టెన్షన్ ఏం తీసుకోకు. టేక్ సమ్ రెస్ట్, ఓకేనా? ఓకే, బాయ్, గుడ్ నైట్. రైట్. రే సంజయ్, సుమన్ చాలా కోపంగా ఉన్నాడు రా, రమ్మంటున్నాడు రా. వాట్స్ హ్యాపెనింగ్ సంజయ్? వాట్ హ్యాపెండ్ సుమన్? ప్రాజెక్ట్ స్టేటస్ ఏంటి? ఇట్స్ ఐఎమ్ ఆన్ ఇట్ సుమన్. ఎక్కడ? షోమి. క్లయింట్ మెయిల్కి రెస్పాండ్ అవ్వడం కూడా తెలీదా? ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయడం కాదు సంజయ్, అది వచ్చినప్పుడు యూటిలైజ్ చేసుకోవడం కూడా రావాలి. ఇంట్రెస్ట్ లేకపోతే చెప్పేసాయి. ఐ హ్యాండ్ ఓవర్ ఇట్ టు సమ్వన్ హూ ఇస్ కేపబుల్ ఎనఫ్. సారీ సుమన్. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సమ్ రిప్లై హియర్. ఈ రోజు నుంచి నాకు డైలీ ప్రాజెక్ట్ స్టేటస్ మెయిల్ రావాలి, ఇంక్లూడింగ్ యువర్ టీమ్మేట్స్ వర్క్ ఆల్సో. రోజు అది క్లయింట్కి పంపండి, సీసీ నాకు పెట్టండి. ఓకే సుమన్. యూ గైస్ కెన్ లీవ్ నౌ. లాస్ట్ నీ వర్క్ స్టేటస్ ఏంటి? కార్తిక్ నీది? తారా ఎక్కడ? కాల్ చేయి, 11 అవుతుంది. ఇదేనా ఆఫీసా స్కూలా? లాస్యా, నీకు మెయిల్ చేశాను ఒకసారి. ఓ, వచ్చారు మిస్ తారా శ్రీనివాస్. చెప్పండి తారా గారు, పాస్ట్ 3 days నుంచి మీరేం వర్క్ చేశారు? అంటే మీరు మామూలుగా అడిగితే చెప్పరు కదా, నేనెవరికి ఏం చెప్పాల్సిన అవసరం లేదు అని. సో అట్లీస్ట్ అప్డేట్ అయినా ఇస్తారా? ఆఫీస్కి 9కి రావాలని తెలీదా? ఎవరిని పర్మిషన్ అడిగావు? అంటే సారీ సంజయ్, తను నాకు ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసింది. టీమ్ లీడర్ నువ్వా నేనా? ఇదేమైనా చిన్నపిల్లల ప్రాజెక్ట్ అనుకుంటున్నావా? ఇష్టం లేకపోతే యూ కెన్ లీవ్. అక్కడ కూడా ఇలానే చేసుంటావు, అందుకే బెంచ్ మీద కూర్చోబెట్టారు.
యాటిట్యూడ్ ఉంటే వర్క్లో చూపెట్టమను, కాస్త పనికి వస్తుంది, వర్క్ మీద కాదు. ప్రొఫెషనల్ లైఫ్ని పర్సనల్ లైఫ్ని కలపకూడదన్న బేసిక్ థింగ్ కూడా తెలీదా? ఇవాళ నుండి నాకు ఎవ్రీడే వర్క్ స్టేటస్ అప్డేట్ కావాలి. అండ్ నో మోర్ లీవ్స్. 3 వీక్స్ ఖచ్చితంగా ఉండాలి. మీకు కూడా చెప్తున్నా. హే తారా, ఇందాక సంజయ్ అన్న దాని గురించి నువ్వేం పర్సనల్గా తీసుకోకు. యాక్చువల్లీ సంజయ్కి ఆన్సైట్ ఆఫర్ వచ్చింది. సో ఈ ప్రాజెక్ట్ తనకి చాలా ఇంపార్టెంట్. సుమన్ ఇందాక అరిచాడు వర్క్స్ అన్ని పెండింగ్ ఉన్నాయని సంజయ్ మీద. సో ఆ ఫ్రస్ట్రేషన్లో నీ మీద అరిచాడు. ఇట్స్ ఓకే లాస్యా, బై ద వే ఫాల్ట్ నాదే, నేనే చెప్పుండాల్సింది. ఓకే కూల్. నువ్వు వెళ్ళు, ఐమ్ ఫైన్. ష్యూర్. హే తారా, లంచ్కి రావా? లేదు, లేట్గా వచ్చాను కదా, తినేసే వచ్చాను. యూ గైస్ క్యారీ ఆన్. ఇట్స్ ఓకే, 30 మినిట్సే కదా, వచ్చాక ఫినిష్ చేయొచ్చు. చిన్న పెండింగ్ వర్క్స్ ఉన్నాయి కార్తిక్, ఐల్ ఫినిష్ ఇట్ ఆఫ్. మీరు వెళ్ళండి. ఓకే. తారా, లంచ్ చేయలేదా? ఆహా, లేదు లాస్యా. చాలా టైం అయింది కదా. ఇట్స్ ఓకే, ఏం పర్లేదు. అంతా ఓకేనా? యా ఫైన్. సరే. తారా, కాఫీకి వెళ్దామా? వర్క్ ఉంది, మీరు వెళ్ళండి. హే సంజయ్. హే లాస్యా, సారీ రా, మార్నింగ్ కొంచెం ఓవర్గా రియాక్ట్ అయ్యా. ఇట్స్ ఓకేరా, పర్లేదు. సుమన్ నా మీద అరిచేసరికి ఇంకా అలా అయిపోయింది. రే కార్తిక్, నీకు కూడా. సరే కానీ నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా చూసుకో. రే సంజయ్, నువ్వు తారా మీద ఎలా అరవకుండా ఉండుంటే బాగుంటుంది అనిపించింది. అయినా తను మొన్న అలా అంది ఓకే, బట్ ఒకసారి తన సైడ్ నుంచి కూడా ఆలోచించాలి కదా. అయినా ఇవన్నీ వస్తుంటాయి పోతుంటాయి. నువ్వు ఇలా ఉండి తారా అలా ఉంటే ఒకసారి ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటేనే కదా తెలిసేది. నేను తారా నాకు చెప్పింది లేటుగా వస్తానని, నేనే నీకు చెప్పడం మర్చిపోయాను. ఇంకొకసారి ఆలోచించి మాట్లాడు. చెప్పే. హే, మేము వెళ్తున్నాం రా. సరే. తారాతో మాట్లాడు ఒకసారి, సరేనా? బాయ్. ఓకే.
పక్కా మాట్లాడు. వర్క్ అయ్యాక వస్తానని మొండగా కూర్చుంది. తను ఇప్పట్లో వచ్చేలా లేదు, ఎప్పటివరకు స్టే చేస్తుందో కూడా తెలీదు. సరేనా? ఆ, సరే సరే. సరే కాదు, వెళ్ళి మాట్లాడు. అబ్బా సరేనే బాబు, వెళ్తాను. బాయ్. ఆ, తారా, సారీ. ఛీ, వర్కింగ్ అవర్స్ అయిపోయాయి కదా, ఇంటికి వెళ్ళు. ఇప్పటికే చాలా లేట్ అయింది. వర్క్ కంప్లీట్ అయ్యాకే వెళ్తాను. అది వచ్చి రేపు ఫినిష్ చేయొచ్చులే. సారీ సంజయ్ గారు, మీరు చెప్పిందే కదా వర్క్ ఫస్ట్ అని, అదే చేస్తున్నాను. సో ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకండి. ఆ, సరే, ఒక 10 minutes మాట్లాడాలి. నేను మీతో మాట్లాడుతూ కూర్చోవాలా లేక వర్క్ ఏమైనా చేయాలా? సో ప్లీజ్ కొంచెం వెళ్తారా? పాపం బాగా హర్ట్ అయినట్టుంది. తారా, మిల్క్ షేక్? నో థ్యాంక్స్. మార్నింగ్ నుంచి ఏం తినలేదుగా, అట్లీస్ట్ షేక్ అయినా తాగు. నో థ్యాంక్స్. తారా, ఇట్స్ ఆల్రెడీ 11:45 PM. నేను వచ్చింది 2 hours లేట్ కదా, సో వర్క్ ఫినిష్ చేసుకునే వెళ్తాను. నాట్ ఏ ప్రాబ్లం. సరే, ఇక్కడ పెట్టాను చూడు. తారా, నీకెందుకు అర్థం అవ్వట్లేదు? మిల్క్ షేక్ ఇక్కడ తాగమన్. ఎందుకే ఎలా ఉంది? ఎక్స్క్యూజ్ మీ, నేను ఇక్కడ ఎంప్లాయీని, వర్క్ చేస్తున్నాను. నిద్ర పట్టకూడదని తాగానంతే, ఇంకేమీ కాదు. ఓకే, దానికి నేనేమన్నా. మరి బాగుందా? తారా, ఇట్స్ గెటింగ్ లేట్. ఇట్స్ ఆల్రెడీ 1. మళ్ళీ మార్నింగ్ కూడా రావాలి. వెళ్దాం పద. ఆ? అదే వెళ్ళు. వెళ్దాం. ఫస్ట్ నువ్వు వెళ్తావా ప్లీజ్? ఇదేంటి కనిపించట్లేదు? ఎక్కడ వెళ్ళిపోయింది? తారా, తారా, ఎనీ ప్రాబ్లం? క్యాబ్ బుక్ అవ్వట్లేదా? హలో, యాజ్ ఏ టీమ్ లీడర్గా అడుగుతున్నా, ప్రాబ్లం ఏంటి? సంజయ్ గారు, మీరు ఆఫీస్లో ఉన్నంత వరకే టీం లీడ్, బయట కాదు. తారా గారు, ఆఫీస్లోనే కాదు, ఈ ప్రాజెక్ట్ అయ్యేంత వరకు ఎక్కడైనా నేనే మీ టీం లీడర్ని. సో నో మోర్ క్వశ్చన్స్. ప్రాబ్లం ఏంటి? క్యాబ్ బుక్ అవ్వట్లేదా? అవును, ఏం చేస్తావు? ఈ ఏరియాలో క్యాబ్స్ బుక్ అవ్వవు. ఒక 2 kilometers ముందుకు వెళ్ళాలి, అక్కడ బుక్ అవుతాయి. సో డ్రాప్ చేయనా? అవసరం లేదు, ఐ కెన్ గో. ఎందుకు ఫాలో అవుతున్నావు? హలో, నేను సంజయ్గా రావట్లేదు. యాజ్ ఏ టీమ్ లీడర్గా నా రెస్పాన్సిబిలిటీ కాబట్టి వస్తున్నా, అంతే. బైక్ తీసుకురానా? అవసరం లేదు. చూసుకో మరి, 2 kilometers నడవాలి, కాళ్ళు నొప్పి వస్తాయి. తారా, ఒక్క 10 minutes మాట్లాడితే మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. నీకు ఈ జాబ్ అవసరం,
నాకు ఆన్ సైట్ వెళ్ళడానికి ఈ ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్. మన ఇద్దరికి దీనిలో మ్యూచువల్ థింగ్ ఉంది. బట్ పాస్ట్ గురించి ఆలోచించి మనం ఇప్పుడు గొడవ పడటం కరెక్ట్ కాదు. అండ్ మార్నింగ్ అరిచిన దానికి ఐఎమ్ రియలీ రియలీ సారీ. అరే సారీ చెప్తున్నాగా, మాట్లాడు. చెప్పు సంజు. అయినా ఫస్ట్ డే నువ్వే కదా పాస్ట్ గురించి అది ఇది అన్నావు. నేను దాన్ని నార్మల్గానే రియాక్ట్ అయ్యే కదా, నీలా కాకుండా. ఆ? నువ్వు నార్మల్ గా రియాక్ట్ అయ్యావా? నేను చెప్పాను, నువ్వు అరిచావు. దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఓకే, నేను కొంచెం ఓవర్గానే రియాక్ట్ అయ్యా. ఇప్పుడు దానికోసమేగా నేను ఎంత దూరం నడుచుకుంటూ వస్తున్నా. పాస్ట్ ఇస్ డన్, అయిపోయింది. నువ్వు మూవ్ ఆన్ అయ్యావు, నేను కూడా మూవ్ ఆన్ అయిపోయా. నువ్వు మూవ్ ఆన్ అయ్యావు కదా. ఎస్. తారా, ప్రొఫెషనల్గా అన్ఎక్స్పెక్టెడ్గా కలిసాం. ఎలాగో నువ్వు కూడా మూవ్ ఆన్ అయ్యా అంటున్నావు. ఒక 2 to 3 వీక్స్ తారా, నాకు ఆన్ సైట్ ప్రాజెక్ట్ వస్తే నేను వెళ్ళిపోతా. తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళది. అప్పటిదాకా జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ వర్క్. టీమ్ లీడర్ గారు, తమరి వర్క్ ఏం ఆగదు, నేను చేస్తాను. పర్సనల్ ప్రాబ్లం ఉండి రాలేకపోయాను. ఈ విషయం లాస్ట్ యాక్ అప్డేట్ చేశాను. తను నీకు చెప్పలేదు. నా ప్రాబ్లం కాదు కదా. అందుకే కదా రిగ్రెట్ ఫీల్ అయ్యి ఇష్యూ సార్ట్అవుట్ చేసుకుందామని ఇంత దూరం నడుచుకుంటూ వస్తున్నా. యాజ్ ఎ టీమ్ లీడర్ గానే కదా. కొంపతీసి చాక్లెట్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? తమరికి అది కూడా గుర్తుందన్నమాట. ఇందాకే గుర్తొచ్చింది. సో ఓకే కదా, నార్మల్గా ఉందాం, వర్క్ చేసుకుందాం. ప్రాజెక్ట్ అవగానే కూల్. ఏమంటావు? తారా తారా తారా, ఏంటి? క్యాబ్స్ ఇక్కడే బుక్ అవుతాయి. నేను చెప్పిన దానికి ఓకే కదా? క్యాబ్ బుక్ అయిందా? అయింది. అరైవింగ్ ఎంతసేపు చూపెడుతుంది? 10 minutes. ఓకే, ఇంకా 10 minutes ఉందిగా, ఏమని చెప్పు. ఇంటికి రీచ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? 30 to 40 minutes. ఓకే. తారా, నీ నెంబర్ పాత నంబరే. ఓ ఓకే. ఏ లేదా? ఉంది. హే తారా, దిస్ ఇస్ సంజయ్ కృష్ణ, యువర్ టీమ్ లీడర్. తారా శ్రీనివాస్, ఈ ప్రాజెక్ట్ డెవలపర్. నైస్ టు మీట్ యూ. బాయ్. ఓయ్, నువ్వు ఎవరికైనా లవ్ లెటర్ రాసావా? తారా, నువ్వు బీటెక్ చదివా లా చదివా? ఆ క్వశ్చన్స్ ఏంటి? చెప్పు. రాయలేదనుకుంటా. అనుకుంటా ఏంటి? రాసావా లేదా కరెక్ట్గా చెప్పు. అరే ఆ గుర్తెచ్చుకొని ఇలా వెంట వెంటనే అడిగితే ఏం గుర్తొస్తాయి? అంటే గుర్తులేనంత అమ్మాయిలకి రాసావా? దాని మీనింగ్ అది కాదు. రాశానని అనుకుంటా. మేబీ
స్కూల్లో రాసా అనుకుంటా, సరిగా గుర్తు రావట్లేదు. సరే సరే గుర్తు చేసుకొని చెప్పు. మ్మ్. రాయలేదు. అయితే ఓకే. మరి నువ్వెవరికైనా రాసావా? ఓయ్, నువ్వు బీటెక్ చదివావా లా చదివావా? క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేస్తున్నావు. తారా, ఇప్పుడు రాసానంటే ఏమంటావు? ఫస్ట్ నువ్వు చెప్పు, తర్వాత నేనేమంటానో చెప్తా. మహేష్ బాబు అని ఓ సూపర్ స్టార్. ఓ, అలా అయితే 100 రాసినా తప్పులేదులే. కానీ ఇంకొకరికి కూడా రాసా, ఎవరు? సంజయ్ అని. ఓ అవునా, సంజయ్కి ఇంకా ఏం లెటర్ రాలేదే. కానీ ఏం చేద్దాం, ఇవ్వలేకపోయాను. ఓకే సరే, అయితే నేను సంజయ్కి చెప్తా, నువ్వు మార్నింగ్ వెళ్ళి ఇచ్చే. హ్మ్. సంజయ్, యు లుక్ గ్రేట్ ఇన్ దిస్ అవుట్ఫిట్. యూ ఆల్సో లుక్ గ్రేట్ ఇన్ దిస్ అవుట్ఫిట్. సరే మరి, ఇట్స్ ఓకే, నేను వెళ్ళిపోతాను, నువ్వు వెళ్ళు. ఇంతకీ ఎలా వెళ్తావు? క్యాబ్. కానీ ఈ టైంలో ఇక్కడ క్యాబ్స్ రావు, ఒక 2 kilometers వాక్ చేయాలి, పర్లేదు. సరే పద. లేదు, నువ్వు వెళ్ళు. అరే ఇట్స్ ఓకే ఫైన్, వెళ్దాం పద. సరే, నీ ఇష్టం. ఎందుకు నవ్వుతున్నావు? మ్మ్. చెప్తే మేము కూడా నవ్వుతాంగా. మ్మ్. ఓ అది చూసా. అదేంటో తారా, నువ్వెప్పుడు బైక్ ఎక్కినా స్టార్ట్ అవ్వదు. కొంప తీసి అందుకేనా ఇందాక బైక్ మీద డ్రాప్ చేస్తా అంటే వద్దన్నావు? ఎలాగో స్టార్ట్ అవ్వదు కదా, ఎందుకు రిస్క్ అని. అరే అదప్పుడు ఎప్పుడో కదా, మేబీ ఇప్పుడు స్టార్ట్ అవ్వచ్చేమో. మ్మ్. తారా సారీ. దేనికి? అంటే ప్రొడక్షన్లో ఇష్యూ వస్తుందని ఆఫ్టర్నూనే చెప్పావు. నేనే నా ఓవర్ కాన్ఫిడెన్స్తో అసలు నువ్వు చెప్పింది వినలేదు, కానీ ఎగ్జాక్ట్ అలానే అయింది. అండ్ నువ్వు నీ ఫ్యామిలీ మీట్ ఉన్నా కూడా ఉండి దాన్ని సాల్వ్ చేసావు. దానికి థ్యాంక్ యూ సో మచ్. నాట్ బ్యాడ్. ఏం నాట్ బ్యాడ్? అదే సారీలు కూడా చెప్తున్నావు కదా ఈ మధ్య. అరే అప్పుడేదో కొరతాను, ఎప్పుడు అలానే ఉండిపోతావా ఏంటి? నైస్ నైస్. అండ్ యా థ్యాంక్ యూ. దానికి పార్టీ ఏం కావాలి? పార్టీయా? అలా ఏం లేదు, నేను జస్ట్ నా వర్క్ చేశాను అంతే. చచ్చా, అస్సలు జిమ్ నీకు పార్టీ ఇవ్వకపోతే నేను చంపేస్తాడు. చూద్దాం. అండ్ నీకు వర్క్ ఫ్లో ఇంకా ఫాస్ట్ అప్ అవ్వడానికి ఏమైనా ఐడియాస్ ఉన్నాయా? చెప్పు, పర్లేదు వింటా ఇప్పుడు. అరే మళ్ళీ నవ్వుతావు, చెప్పు పర్లేదు వింటా. ఎందుకు నవ్వుతున్నావు? ఏం లేదు, ముందు చెప్తే ఫస్ట్ థింగ్ ఎవరు అర్థం చేసుకోరు, తర్వాతే ఇలా ఏదైనా అవుతేనే అర్థమవుతుంది. అబ్బా సరే ఒప్పుకుంటున్నా కదా, వింటా అంటున్నా కదా. ఈసారి నువ్వు చెప్పింది వినకపోతే అప్పుడు అడుగు. ఈసారి నువ్వు చెప్పింది వినకపోతే అప్పుడు అడుగు. సరే సరే చెప్పు. అండ్ తారా, నేను ఒకటి అడగాలి. అడుగు. ఫ్యామిలీ మీట్ అన్నావు కదా, అమ్మ ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. మరి మీ తమ్ముడు ఎక్కడున్నాడు? చెన్నైలో చదువుకుంటున్నాడు. ఓ ఓకే. తారా, ఆల్ ఫైన్ కదా? హా, అంటే ఐ డోంట్ నో, సంథింగ్స్ నాట్ గుడ్ అనిపిస్తుంది. నాకు చెప్పడానికి రావట్లేదు. అలా ఏం లేదు, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. అంటే నువ్వు పనిచేస్తున్న ఆఫీస్లో నేను టీఎల్గా ఆల్ కూల్ కదా?
చాలా ఎక్కువ ఆలోచిస్తున్నావు. అదే ఏం మాట్లాడట్లేదు కదా అందుకే. వింటున్నాను కదా. ఇంతకు ముందు అలా కాదుగా మాట్లాడేదానివి లోడా లోడా. నువ్వే ఇందాకేదో కుర్రతనం అది ఇది అన్నావు కదా. నేను అలానే ఉన్నాను. పీపుల్ విల్ చేంజ్, రైట్? సరే వెళ్ళాక టెక్స్ట్ చేయి. చేస్తాను. ఏంటి రోజు ఇయర్ ఫోన్స్ ఏం పెట్టలేదు? నువ్వు మాట్లాడుతున్నావు కదా. అది కాక నా బ్యాగ్ ఆఫీస్లో మర్చిపోయాను. ఓ ఇంకా ఏఆర్ రెహమాన్ సాంగ్స్ వింటున్నావా? బాగుంటాయి కదా, నువ్వు కూడా విను. సరే. ఐ థింక్ ఇట్స్ యువర్ క్యాబ్. తారా, ట్రాకింగ్ నాకు షేర్ చేయి భయ్యా. జాగ్రత్త. సంజయ్, బాగున్నావు. ఏం బాగున్నా? ఇవాళ బాగా అనిపించావు. హలో హే మేఘనా. సంజయ్, నువ్వు నాకు కాల్ చేసావా? ఏ చేయకూడదా? అలా అని కాదు, ఎప్పుడు నేనే చేస్తా కదా. గుడ్ న్యూస్ చెప్దామని. చెప్పు. ఆన్సైట్ ప్రాజెక్ట్ ఓకే అయిపోయినట్టే. అంతా బాగుంటే ఒక 10-15 డేస్లో నీ ముందుంటా. దట్స్ రియల్లీ ఎ గుడ్ న్యూస్. యా. ఓకే, బాయ్. హాయ్. నువ్వేంటి ఇక్కడ? అదే ఇవాళ వీక్ ఆఫ్ కదా, ఓకే. ఆఫీస్ క్యాబ్స్ కూడా రావు కదా, సో నార్మల్ క్యాబ్లో వచ్చేసేదాన్ని కదా. అయినా నువ్వేంటి ఇక్కడ వెయిట్ చేస్తున్నావు? ఏదో సైట్ కొట్టేవాళ్ళలాగా. అంటే స్ట్రీట్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యా, సో అంతే. సరే. నీకు ఇబ్బంది ఏం లేదు కదా? దేనికి? అంటే బైక్ ఎక్కడం ఇదంతా నీకు ఇబ్బంది అనుకుంటే నువ్వు ముందనుకున్నట్టు క్యాబ్లోనే వచ్చేసి. సరే. తారా, అలా కాదు. ఏంటి సంజయ్, ఎలాగో పిక్ చేసుకోవడానికే కదా వచ్చావు, మరి ఇబ్బంది ఇదంతా ఎందుకు? పద వెళ్దాం. మ్, ఏమైంది? బైక్ స్టార్ట్ అవ్వట్లేదు.
ఏమో తారా. సరే మరి ఇప్పుడు ఏం చేద్దాం? కంఫర్ట్. తారా సారీ. నువ్వు మారినా నేను మారినా ఇంకా ఇది మారదేమో. అదే నాకు కూడా ఎప్పుడు అర్థం కాదు. ఆ, కొన్ని థింగ్స్ అంతే, చేంజ్ అవ్వవు. అంతేనేమో. నువ్వు కంఫర్టే కదా. అదేంటో తారా, అప్పటి వరకు బాగానే ఉంది. కరెక్ట్గా నువ్వు ఎక్కగానే మేబీ నీ బండి మీద కూర్చునే అదృష్టం నాకు లేదేమో. అప్పుడు కూడా అంతే కదా, నీకు గుర్తుందా? హ్మ్. మేడం డ్రెస్ మస్తుంది మేడం. మీరు సారు సూపర్ ఉన్నారు మేడం. తారా హ్మ్? తారా హ్మ్, తారా అది చెప్పు సంజయ్. అదే ప్రాజెక్ట్ ఇంటెల్లోనే అయిపోతుంది కదా. అయిపోతుంది. కార్తీక్ అండ్ లాస్య కూడా లేరు. అండ్ ఈరోజు అంతా మనమే చేయాలి. ఈరోజు డేట్ March 14 కదా. సో ఇంకా మనకి 1 వీక్ టైం ఉంది. అయిపోతుంది, డోంట్ వరీ. ఓకే. సంజయ్, హా? నువ్వు ఇది చెప్పడానికి కాదు కదా వచ్చింది. ఏంటో చెప్పు. యాక్చువల్లీ తారా, ఈరోజు ఈ శారీలో నువ్వు చాలా బాగున్నావు. సంజయ్, నా డ్రెస్ ఎలా ఉంది? నాట్ బ్యాడ్. నాట్ బ్యాడా? నాట్ బ్యాడ్ అంటే బానే ఉందని. బానే ఉందా? సరే బాగుంది. సరే బాగుందా? ఇప్పుడు ఏం చెప్పాలి నీకు? ఇప్పుడు నీకు నా వాల్యూ అర్థం కావట్లేదు. ఏదో ఒక రోజు అలా కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తూ ఉండిపోతావు చూడు, అప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు పక్కనే ఉన్నాను కాబట్టి నీకు తెలియట్లేదు. అంటే ఇందాక వాచ్మెన్ చెప్పడం కాదు, యాక్చువల్లీ ముందే చెప్దాం అనుకున్నా కానీ బైక్ స్టార్ట్ అవ్వకపోవడం, ఆటోలో అదంతా. థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్. అంతే, ఇదే. 1 వీకే టైం ఉంది కదా, తమరు వెళ్తే నేను వర్క్ చేసుకుంటాను. ఓకే.
తారా తారా హా సంజయ్, ఏంటి ఇక్కడ? ఏం లేదు, మార్నింగ్ నుంచి లోపల కూర్చొని టైర్డ్ అయిపోయాను. ఇక్కడంటే మంచి సిటీ వ్యూ కనిపిస్తుంది. ఓకే, నీకు కంఫర్ట్గానే ఉంది కదా? కంఫర్ట్ అంటే, కానీ ల్యాప్టాప్ పెట్టుకోవడానికి ఏదైనా ఉంటే బాగుండేది. సంజయ్, 1 minute. ఎక్కడికి? చెప్తాగు. ఇప్పుడు ఓకేనా? మ్. హ్యాపీగా వర్క్ చేసుకో. సంజయ్, ఆ, కానీ ఒకటి మిస్ అవుతుంది. ఏంటది? మేబీ అ గుడ్ కంపెనీ. ఇప్పుడు అన్నీ కరెక్ట్గానే ఉన్నాయా? మ్. సంజయ్, 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 సంజయ్. సారీ. తారా, ఏంటిది? హ్యాపీ బర్త్డే సంజయ్. ఓ షిట్, థ్యాంక్ యూ సో మచ్. కానీ ఈ టైంలో ఎందుకు ఎక్కడ దాకా వచ్చావు? నీ బర్త్డే రోజు ఎప్పుడైనా సరే నేనే ఫస్ట్ విష్ చేయాలి. నేనే ఫస్ట్ కేక్ కట్ చేయించాలి, సరేనా? థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే టు యూ. సంజయ్, 1 hour అలా బయటికి వెళ్దాం పద, ప్లీజ్ దా. అరే రే, వేరే ప్లాన్స్ ఉన్నాయి తారా. పోనీ మనం రేపు వెళ్దామా? పక్కా? పక్కా వెళ్దాం. అయితే ఓకే. 1 minute, 1 second. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఓకే బాయ్. తారా, థ్యాంక్ యూ సో మచ్. ఏం లేదు. మరేం ఆలోచిస్తున్నావు? ఏమో తారా, నాకేం అర్థం కావట్లేదు.
3 వీక్స్ అవుతుంది అనుకుంటా మనం కలిసి వర్క్ చేస్తూ. కానీ నువ్వు అప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా అలానే ఉన్నావు. మనం రిలేషన్లో ఉన్నప్పుడు ద వే యూ ఆర్ అండ్ హౌ యూ ట్రీటెడ్ మీ ఇప్పుడు కూడా ఎగ్జాక్ట్ అలానే ఉన్నావు. కానీ ఏదో సంథింగ్ కొత్తగా అనిపిస్తుంది. ఐ డోంట్ నో వై. ఇవే థింగ్స్ నువ్వు అప్పుడు కూడా చేసావు, కానీ ఇప్పుడు కలుగుతున్న ఈ ఫీలింగ్ అప్పుడు ఇప్పుడు నువ్వు చేస్తున్న ప్రతిదీ, ఈవెన్ సమ్టైమ్స్ జస్ట్ యువర్ ప్రజెన్స్ మేక్స్ మీ ఫీల్ సంథింగ్. ఏం అర్థం కావట్లేదు. నీ నెంబర్ అప్పుడే డిలీట్ చేశాను, కానీ నువ్వు ఇప్పుడు దాకా ఉంచుకున్నావు. ఐ నో ఇట్ సౌండ్స్ సిల్లీ, బట్ సరే ఇదంతా వదిలే. బర్త్డే గిఫ్ట్ ఏం కావాలి? బర్త్డే గిఫ్టా? మ్, ఏం అడిగినా ఇస్తావా? మ్. ఏది అడిగినా. సంజయ్ అడుగు. ఓకే, నాతో బైక్ రైడ్కి వస్తావా? బైక్ రైడా? హా, కానీ స్టార్ట్ అవుతుందా? మ్, సరే పద. మ్, ఏంటి రా. స్టార్ట్ అవుతుందంటావా? మ్. బండి స్టార్ట్ అవుతుందా అన్న? ఇందాక చెప్పా కదా, అప్పట్లో నాకు తెలియలేదు, ఇప్పుడు తెలుస్తుందని. నా బండికి కూడా అంతే, అప్పుడు స్టార్ట్ అవ్వలేదు, ఇప్పుడు అవుతుంది. సరే, రేపు మార్నింగ్ సేమ్ లొకేషన్. గుర్తుంటుంది. ఈ చెట్టు, ఈ స్ట్రీట్. యా, వచ్చేస్తా. ఇల్లు గుర్తుపెట్టుకో, చెట్లు పుట్టలు కాదు. సరే. ఓ షిట్, టైం ఆల్మోస్ట్ 4 అయింది. బాగా చలిగా ఉంది. ఎలా వెళ్తావు? యా, బట్ పర్లేదు, వెళ్తా. ఒక్క 2 minutes ఆగు. ఏ తారా, మ్, ఈ జాకెట్ సరే అయితే ఉంటా. హాయ్ సంజయ్. మ్? చాలా చల్లగా ఉంది, నీ జాకెట్ ఇవ్వచ్చు కదా. నేనేమను, ఇది చాలా కాస్ట్లీ. నువ్వు నా వాళ్ళగే 2 టీ-షర్ట్లు దొబ్బేశావు. మళ్ళీ ఇచ్చేస్తాను. సరే, ఇస్తాను. మ్, మ్. మళ్ళీ తిరిగి ఇచ్చేయాలి. సరే. మళ్ళీ ఇచ్చేస్తావు కదా? మ్, సరే, తీసుకో. సరే బాయ్. బాయ్. ఒకటి వేళ వెళ్తావు, బోర్ కొట్టదా? పర్లేదులే, అలవాటే కదా. మ్, ఏంటది? మ్. ఏఆర్ రెహమాన్ సాంగ్స్ వింటూ వెళ్ళు. సరే. సరే బాయ్. బాయ్.
సంజయ్ బర్త్డే ట్రీటా? తారా హా? నీతో కొంచెం మాట్లాడాలి. మాట్లాడు. హ్మ్, తారా, అది నాకు 2 months ముందే మేఘ్నైన అమ్మాయితో ఎంగేజ్మెంట్ అయింది. అంటే అప్పుడే ఎందుకు చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నావు అంటే సిచ్యువేషన్ రాలేదు. మేబీ కనెక్ట్ అవుతున్నాయేమో అనిపిస్తుంది. కంగ్రాచులేషన్స్ సంజయ్. తారా, బై ఎనీ ఛాన్స్ నువ్వు మళ్ళీ నాతో రిలేషన్ కంటిన్యూ చేద్దాం అనుకున్నావా? వర్క్ కోసమే వచ్చాను, యాజ్ అన్ ఎంప్లాయ్ అంతే. తారా, 1 minute. లాస్యా ఎక్కడున్నారు? ఇదిగో దారిలోనే ఉన్నాం, వస్తున్నాం. సంజయ్, లాస్యా ఫోన్, ఆఫీస్కి వెళ్ళాలి. నువ్వు ఎప్పుడు ఇంతే సంజయ్, ఎప్పుడు అర్థం చేసుకోవు. తారా, తారా లేదు, నక్షత్రం లేదు. అదేంటి, నువ్వే కదా రమ్మన్నావు, ఎందుకు రమ్మన్నావు? హ్మ్? తెలీదు. తారా, సారీ తారా. ఏంటి ప్రతిసారి ఏదో ఒకటి తప్పు చేస్తే సారీ చెప్తావు, ఈసారి మాత్రం నేను కరగను. సీరియస్ గానే కోప్పడుతున్నాను. సీరియస్? హ్మ్, సీరియస్? నిజంగానే సీరియస్. సరే పోనీ ఏదైనా తినేసి వెళ్దాం, ఆకలేస్తుంది. హా? సంజయ్, నేను ఇంత సీరియస్గా మాట్లాడుతుంటే నీకు ఆకలేస్తుందంటావా? నువ్వు ఆర్డర్ పెట్టుకొని తిను, నేను వెళ్తున్నాను. బాయ్. తారా, ఇప్పుడు ఏం చేస్తే కోపం పోతుంది? కొడితే కోపం పోతుందా? దా కొట్టి. కోపం పోయిందా? తారా, సారీ. నీ సారీ ఏం అవసరం లేదు సంజయ్. సరే కాసేపు ఆగు, నేనే బైక్ మీద డ్రాప్ చేస్తా. బాయ్. నువ్వు హా. స్టార్ట్ అవుతుందా? అరే, ఏదో ఒకసారి అలా అయిందని ప్రతిసారి అలానే వద్దా? అవసరం లేదు, క్యాబ్లో వెళ్తాను. ఏం చేస్తే కోపం పోతుందో నాకు బాగా తెలుసు. సారీ విత్ చాక్లెట్. కానీ సంజయ్, ప్రతిసారి చాక్లెట్ ఇచ్చి సారీ చెప్పడం కాదు. నెక్స్ట్ టైం నుంచి నేను వినను చెప్తున్నా. తారా, ఇదే లాస్ట్ ఇంకా. నీకు తెలుసు కదా, నాకు అర్థం చేసుకోవడానికి ఇట్ టేక్ సమ్ టైం. ఐ నో ఇట్ టేక్ సమ్ టైమ్ టు యూ, అందుకేగా నేను అర్థం చేసుకున్నా. లాస్యా, నేను మెయిల్ సెండ్ చేసేసాను. క్యూసీ సైడ్ నుంచి అప్రూవల్ కూడా వచ్చేసింది. మీరు ఒకసారి చెక్ చేసి లైవ్కి మూవ్ చేయండి. ఓకే. అండ్ నాకు కొంచెం టైర్డ్గా ఉంది, నేను వెళ్తున్నాను. సంజయ్కి అప్డేట్ చేసి. ఏమైంది? అంతా ఓకేనా? రే, ఆల్మోస్ట్ డన్ రా ప్రాజెక్ట్. క్యూసీ వాళ్ళ నుండి కూడా అప్రూవల్ వచ్చింది. ఒకసారి లైవ్ చెక్ చేస్తే సరిపోతుంది. సరే. ఏమైంది సంజయ్? తారా ఎక్కడా? తారా 2 days నుంచి హెవీ వర్క్లో ఉంది కదా, పాపం టైర్డ్ అయిపోయింది. అయినా తారా లేకుండా అసలు ఇదంతా అయ్యేది కాదురా. తను రావడం చాలా బెటర్ అయింది. ఈవెన్ కావ్య ఉన్నా సరే ఇంత త్వరగా కంప్లీట్ అయి ఉండేది కాదు. సరే. ఓకే మరి, అయితే నేను వెళ్తా.
ఓకే బాయ్. హా. So, guys, finally the day has come. Today is the last day of our project. I congratulate each and everyone for all your hard work, guys. Tara, you were a great support to the team. I appreciate all your hard work. Give her a big round of applause, guys. Sanjay, congratulations on your on-site project. I think you may have to leave in 3 to 4 days, so plan accordingly. Okay, guys, ఈరోజు party is on me. Enjoy. హలో మేఘ్నా, కంగ్రాట్స్ హీరో. దేనికి? అదే ఆన్ సైట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయింది, ఇంకో 4 డేస్లో నా దగ్గరకు వస్తున్నావు, అందుకే. నీకెవరు చెప్పారు? అవన్నీ వదిలేసాయి కానీ నువ్వేంటి డల్గా మాట్లాడుతున్నావు? కొంచెం వర్క్ వల్ల బాగా టైడ్ అయిపోయా, అంతే. సరే అయితే రెస్ట్ తీసుకో, నైట్ కాల్ చేస్తా. బాయ్. ఓకే, బాయ్. రే సంజయ్, తారా రిజైన్ చేసి వెళ్ళిపోయిందిరా. తారా, తారా ఎక్కడికి? వచ్చిన పని అయిపోయింది కదా, వెళ్తున్నాను. ఏ పని తారా? తారా ఆగు. తారా, తారా ఉండొచ్చు కదా. ఏం సంజయ్ నీ ప్రాబ్లం? నేను వచ్చిన పని అయిపోయింది, నేను వెళ్తున్నాను. నువ్వు కూడా 2 డేస్లో నీ ఆన్సైట్ ప్రాజెక్ట్కి వెళ్తున్నావు కదా. పోనీ ఈ 2 డేస్ అయినా ఉండొచ్చు కదా. నేనేవి నువ్వు ఎంగేజ్మెంట్ చేసుకున్న అమ్మాయిని కాదు కదా నీతో ఉండిపోవడానికి. కనులే ప్రేమను తెలిపాయా, పెదవే దానిని మరిచిందా, మనసే సాక్షిగా మిగిలిందా, తన ప్రేమే ఓ ప్రశ్న. ఎదలో ఊసులు చెదిరాయా, తుదకే ఊహలు మిగిలాయా, హృదిలో ఊపిరి ఎరిగిందా, తను నేను వేరేనా. తారను చెయ్యే తాకలేకపోయినా, నా కన్నుల్లో తానే ఉండి ఉండి బాధలా. హాయ్ సుమన్, హలో సంజయ్, హౌస్ ఇట్ గోయింగ్? ప్యాకింగ్ అంతా అయిపోయిందా? నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి. చెప్పు సంజయ్, ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? ఇఫ్ పాసిబుల్
నా ఆన్సెట్ ప్రాజెక్ట్ ఒక 2 వీక్స్ పోస్ట్ పోన్ చేయగలవా? అదేంటి సంజయ్, ఇంత కష్టపడి వర్క్ చేసింది ఎర్లీగా వెళ్ళటానికే కదా. యా ఏనో, కానీ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ స్లైట్ పాసిబిలిటీ. ఐ డోంట్ నో సంజయ్, బట్ ఐ విల్ ట్రై. ఓకే. ఓకే, థ్యాంక్ యూ. సంజయ్, అసలేం ఆలోచిస్తున్నావురా? తారాని మళ్ళీ లవ్ చేస్తున్నావా? ఇప్పుడు తారాతో కనెక్ట్ అవుతున్నావంటే మరి మేఘనాతో లవ్లో ఉన్నావా, ఉన్నానని ఫీల్ అవుతున్నావా? సంజయ్, ఏం ఆలోచిస్తున్నావురా? ఏం లేదు తారా. సంజయ్, లైఫ్లో కొన్నిసార్లు మనకు మనం అబద్ధాలు చెప్పుకుంటాం. చాలాసార్లు అలా చెప్పుకుంటామని మనకు కూడా తెలీదు. ఆలోచించుకో, ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి ఇద్దరు విడిపోయారు. ఇది డెస్టినీ అంటారో ఏమంటారో తెలీదు. సంహౌ ఇద్దరు కలిశారు. రే, ఇది టీనేజ్ కూడా కాదు కదరా, అట్రాక్షనో ఇన్ఫాక్చుయేషనో అనడానికి. సో యూ ఫీల్ సంథింగ్ బిట్వీన్ యూ అండ్ తారా, అండ్ దట్ విల్ బి లవ్. ఆయన నీకు ముందు కూడా చెప్పాను, నీకన్నా తారానే ఎక్కువ ఎఫెక్ట్ అయిందని. నువ్వు మళ్ళీ అదే చేస్తున్నావు. అసలు నీ ప్రాబ్లం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. అలా ఏం లేదు లాస్య, సింపుల్. నేను మేఘనాతో ఎంగేజ్మెంట్ వరకు మూవ్ ఆన్ అయ్యాను. అంటే తారా మీద నాకు హోప్స్ ఏమీ లేనట్టే కదా. మేబీ ఈ 3 వీక్స్ ట్రావెల్ అవడం వల్లేమో. క్లారిటీగానే ఉన్నావు కదా? ఆ. మరెందుకు ఇంతలా తనని హర్ట్ చేస్తున్నావు? ఒకసారి వెళ్ళి కూర్చుని మాట్లాడుకుంటే క్లోజ్ అయిపోతుంది కదా. ఎలాగో 2 డేస్లో నువ్వు వెళ్ళిపోతున్నావు, తార కూడా మూవ్ ఆన్ అయిపోతుంది. మరి ఎందుకు ఇదంతా? డన్, నేను మాట్లాడతాను. ఓకే. హే తారా, హలో. హలో. తారా, సంజయ్, అదే నీతో కొంచెం మాట్లాడాలి. ఇప్పుడు కలుస్తావా? తారా, సరే సంజయ్. సారీ, కొంచెం లేట్ అయింది. చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నావా?
తారా నేను ఒకటి హానెస్ట్గా అడుగుతా, చెప్తావా? మ్. నువ్వు మళ్ళీ నాతో రిలేషన్లోకి వెళ్దామని ఏమైనా అనుకున్నావా? నువ్వు హానెస్ట్గా చెప్పు, నీకు మళ్ళీ మనం లైఫ్ కలిసి లీడ్ చేద్దామని అనిపించలేదా? ఆ, ఏం లేదు, జస్ట్ ఆస్కింగ్ అంతే. అయినా నీకెందుకు అలా అనిపించింది? అంటే ఏమో, నువ్వు మొన్న వెళ్ళిపోతున్నప్పుడు ఒక 2 days ఉండొచ్చు కదా అని అడిగే కదా. అప్పుడు నువ్వు మ్యారేజ్ చేసుకునే అమ్మాయినా అని అడిగావు. అంటే ఏమో, ఐ కుడ్ సెన్స్ ఇట్. ఏమని? అంటే యూ స్టిల్ హ్యావ్ ఫీలింగ్స్ ఆన్ మీ అని. మరి నువ్వు సెన్స్ చేశాక కూడా ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నావు? యా, ఏం లేదు, అంటే హానెస్ట్గా మాట్లాడుకుందాం అన్నావు కదా, సో ఆస్కింగ్ అంతే. ఒకటి చెప్పు సంజయ్, నేను నీకు ఇక్కడ ఒకవేళ పరిచయం అయి ఉండకపోతే నువ్వు మ్యారేజ్ చేసుకొని హ్యాపీగానే ఉండేవాడివి కదా. అంటే నీ లైఫ్లో నువ్వు మూవ్ ఆన్ అయినట్టే కదా. నువ్వు మూవ్ ఆన్ అయినంత ఈజీగా నేను మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నాను సంజయ్. ఐ విష్ ఆ రోజు బ్రేకప్ అయిన నెక్స్ట్ డే నువ్వు వచ్చి సారీ చెప్తావనుకున్నాను. లేదంటే ఎప్పట్లాగానే నీకు 2 కొట్టి అడుగుంటే బాగుండు అని ఇప్పుడు అనిపిస్తుంది. ఇప్పుడు అనిపించిన ఏం లాభం? నేను ఈగోకి వెళ్ళకుండా కాల్ చేసుంటే అయిపోయేది. సంజయ్, ఒక 2 persons మధ్యలో గ్యాప్ వచ్చిందంటే ఇట్స్ నాట్ అబౌట్ లూజింగ్ టైమ్ సంజయ్. లాస్ట్ కన్వర్జేషన్స్, లాస్ట్ సారీస్, లాస్ట్ షేరింగ్ బైక్ రైడ్స్ అన్నీ. ఒకవేళ లైఫ్ వీటిలోనే ఉంది అనుకుంటే sometimes I feel like I have lost my whole life, Sanjay. And yes, Sanjay, నువ్వెందుకు ఉండు అన్నావో నీకే తెలియాలి. కానీ నేను ఒక 2 days మాత్రమే ఉండగలను. నువ్వే అన్నావు కదా, సమ్టైమ్స్ మై ప్రెజెన్స్ మేక్ యూ ఫీల్ సంథింగ్ అని. మరి నా యాబ్సెన్స్ని నువ్వు ఫీల్ అవ్వలేదా? బ్రేకప్ అయ్యాక నీకెంత టైం పట్టిందో నాకు తెలియదు, కానీ నేనైతే ఐఎమ్ స్టిల్ ఇన్ దట్ పెయిన్ సంజయ్. మళ్ళీ నాకు ఆ స్టేజ్కి వెళ్ళాలని లేదు. ఐఎమ్ ఫైన్ అండ్ ఐ విల్ బీ. యూ జస్ట్ క్యారీ ఆన్ సంజయ్. యాక్చువల్లీ నేను సారీ చెప్పడానికి వచ్చాను. ఆ రోజు అలా రియాక్ట్ అవ్వడం నాకు కూడా నచ్చలేదు. తారా, ఐఎమ్ సో సారీ. ఈ 3 weeksలో మళ్ళీ నీకు అలా ఫీల్ అయ్యేలా నేనేమైనా చేశానంటే ఐఎమ్ సో సారీ తారా. యాక్సెప్టెడ్ అండ్ సేమ్ ఇయర్. ఎప్పుడు వెళ్ళడం? టుమారో నైట్. ఎలా పరిచయం తను నీకు? నా ఆఫీస్ కొలీగ్. తారా, మన ఇద్దరం విడిపోయాక నువ్వు మళ్ళీ ఎవరితోని కనెక్ట్ అవ్వలేదా? అంటే ఇప్పటిదాకా ఎవరూ నీ దగ్గరికి ఒక లవ్ ప్రపోజల్తో రాలేదా? సంజయ్, ఆకలేస్తుంది, ఎక్కడికైనా వెళ్ళి తిందామా? పర్లేదు, టైం ఉంది కదా.
అంటే ఏమైనా వర్క్ ఉందా? అంటే రేపే వెళ్తున్నావు కదా, ప్యాకింగ్ లాంటిది ఏమైనా? ఇట్స్ ఓకే, పర్లేదు, వెళ్దాం. పద. థ్యాంక్ యూ సంజయ్. బైక్ ఏం ట్రబుల్ ఇవ్వట్లేదు కదా? తారా, సంజయ్ ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. ఏంటిది? ఇది అప్పుడు చెప్పాను కదా, మహేష్ బాబుతో పాటు ఇంకొకరికి కూడా రాశానని. మళ్ళీ ఇవ్వగలనో లేదో, అందుకే. సంజయ్ బాయ్. కనులే ప్రేమను తెలిపాయా, పెదవి దానిని మరిచిందా, మనసే సాక్షిగా మిగిలిందా, ఎదలో ఊసులు చెదిరాయా, తుదకి ఊహలు మిగిలాయా, తాను నేను పేరైపోయామా. హాయ్ సంజయ్. ఆనెస్ట్గా చెప్పాలంటే బ్రేకప్ అయ్యాక నేను అసలు మూవ్ ఆన్ అవ్వలేకపోయాను. నువ్వే అన్నావు కదా నేను అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉన్నానని. ఆ మధ్యలో కూడా నేను అలానే ఉన్నాను, కానీ నువ్వే లేవు. నువ్వు లేవంతే. అండ్ ఇక్కడ వర్క్ మీద నేను వచ్చినప్పుడు ద మూమెంట్ సంజయ్ కృష్ణ అని నేను వినగానే నువ్వు అవ్వకూడదని ఎంత అనుకున్నానో, నువ్వే అవ్వాలి అని అంతే అనుకున్నాను. నువ్వే తెలిసిన తర్వాత ఆనందం ఎంతేసిందో కోపం కూడా అంతే వచ్చింది. అలాగే నేను ఎక్స్పెక్టేషన్స్ కూడా ఏం పెట్టుకోలేదు మళ్ళీ కంటిన్యూ చేస్తామని. ఎందుకంటే నువ్వు ముందే చెప్పేశావు నువ్వు మూవ్ ఆన్ అయిపోయావని. కాబట్టి నేను నార్మల్గానే ఉన్నా. బట్ సంజయ్ థ్యాంక్ యూ. కానీ రిలేషన్లో ఉన్నప్పుడు నువ్వు చిన్న చిన్న కోరికలు అలా ఉండిపోయాయని ఫీల్ అయ్యాను. బట్ ఈ 3 వీక్స్లో అవి ఫుల్ఫిల్ అయ్యాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఒకప్పుడు తిను తిను అని నేనే నిన్ను బతిమలాడేదాన్ని. నీతో అట్లీస్ట్ ఒక్కసారైనా బ్రతిమలాడించుకోవాలి అని ఉండేది. కానీ మొన్న మిల్క్ షేక్ తెచ్చిచ్చావు అండ్ దట్ వాజ్ అ బ్యూటిఫుల్ మెమరీ. థ్యాంక్ యూ సో మచ్. క్యాబ్స్ బుక్ అవ్వకపోవడం వల్ల అండ్ మన నైట్ టాక్స్ నువ్వు నేను అలానే ఉండాలి అని అనుకున్నా. కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు నువ్వు నన్ను ఇవాళ బాగున్నావు తారా, ఆ డ్రెస్ బాగుంది అని అన్నది లేదు. కానీ మొన్న నన్ను పికప్ చేసుకోవడానికి వచ్చిన డే శారీలో ద వే యూ లుక్డ్ ఎట్ మీ, ఐ కెన్ ఫీల్ దట్ సంజయ్. అండ్ నువ్వే దగ్గరకు వచ్చి తారా ఈ శారీలో చాలా బాగున్నావు అన్న థింగ్ స్టిల్ ఐ కెన్ హియర్ దెమ్. నీతో బైక్ రైడ్ చేయాలి అని ఉండేది.
నీ బర్త్డే రోజు నేను నీ గిఫ్ట్ ఇవ్వాలి, నువ్వు నాకు పార్టీ ఇవ్వాలి అని ఉండేది. అండ్ దోస్ బైక్ రైడ్స్, ఐ లవ్ దెమ్ సంజయ్. నీతో థ్యాంక్స్ చెప్పించుకోవాలి అని, తారా నీ మాట వింటా నేను అని నీ నోట్తో ఒక్కసారైనా వినాలి అని అనుకున్నా. జిమ్ కాల్ అప్పుడు అది కూడా అయింది. నువ్వు ఐ లవ్ యూ అని చెప్పినప్పుడు రాని ఫీలింగ్, తారా సమ్ టైమ్స్ యువర్ ప్రెజెన్స్ మేక్ మీ ఫీల్ సంథింగ్ అన్నావు చూడు, దట్ మేడ్ మీ మ్యాడ్. ఐ స్టిల్ స్టే ఇన్ దట్ మూమెంట్ ఫర్ ఎవర్ అనిపించింది. జస్ట్ లివ్ ఇన్ దోస్ మూమెంట్ అనిపించింది. కానీ ద మూమెంట్ నీకు ఎంగేజ్మెంట్ అయిందని చెప్పినప్పుడు, కాలేజ్ డేస్లో అయిన బ్రేకప్ కంటే దిస్ బ్రోక్ మీ మోర్ సంజయ్. ఎందుకంటే యు ఆర్ నాట్ మైన్ ఎనీమోర్. వాట్ ఎవర్ ఐ ఫెల్ట్, ఐ నీడ్ టు యాక్సెప్ట్ దిస్. బట్ ఇప్పుడు నాకు నీతో ఉండాలి అనిపించినా సరే ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ దిస్ రియాలిటీ. సంజయ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ హ్యాపీ ఆల్ దీస్ డేస్. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ సంజయ్. హలో తారా,